చాలా సినిమాల్లో కథల్లో చంకలో ఉల్లిపాయ పెట్టడం వల్ల జ్వరం వస్తుందని గమనించే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందన్న సందేహం చాలా మందికి ఇప్పటికీ ఉంది. ఇది ఫేక్ అని కొట్టిపారేసేవారు చాలా మంది ఉన్నారు. ఇందులో నిజమేంటి? నిజంగానే ఉల్లిపాయ చంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుందా అనే అనుమానం ఇప్పటికీ చాలా మందికి ఉంది. ఉల్లిపాయను నిలువుగా కోసి 2 చంకల్లో గంటసేపు ఉంచడం వల్ల చంకలోని మృదువైన చర్మం ఉల్లిపాయ రసాన్ని త్వరగా పీల్చుకుంటుంది. దానివల్ల శరీరం ఒక్కసారిగా వేడెక్కుతుంది. శరీరం సగటు శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 9 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత లోనవుతుంది. దీనినే మనం జ్వరం అంటాము. దీనికి అసలు కారణం ఉల్లిలో ఉండే సఫాక్సైడ్, ఐసోలిన్, ఎలిసిన్ వంటి సహజ రసాయనాలు శరీరాన్ని వేడెక్కించి చికాకు కలిగిస్తాయి. దీంతో శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది. అంతేకాదు, ఉల్లిపాయ శరీరం నుండి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మరియు వైరస్లను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కారణంగా శరీరాన్ని రక్షించే సూక్ష్మజీవులు లేకపోవడం వల్ల జ్వరం వస్తుంది. ఈ జ్వరం మన శరీరాన్ని ఎంత వేడిగా చేస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల నిజంగానే అనారోగ్యానికి గురికాము. ఇది హార్మోన్లను నిర్వహించడం మరియు జ్వరాన్ని ప్రేరేపించడం వంటిది మాత్రమే. కానీ బీపీ, షుగర్ వంటి తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఉన్నవారికి ఈ ట్రిక్ చాలా ప్రమాదకరం. శరీర ఉష్ణోగ్రతలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ప్రాణాపాయం కావచ్చు. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యేవారు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.